మీరు చెప్పిన డౌట్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంకొకసారి రిపీట్ చేయండి. ఎవరిప్పుడు మాట్లాడింది 15? Q4 కి సెల్ఫ్ లూప్ ఒకటే ఉన్నా 0తో ట్రాన్సిషన్ సేమ్ సెల్ఫ్ లూప్ లో 1తో కూడా ట్రాన్సిషన్ పెట్టేశాం. ఇస్ దర్ ఎనీ మిస్టేక్ హియర్? ఎస్ ఆర్ నో, మిస్టేక్ ఉండాలని రూల్ ఏం లేదు. ఒక్కోసారి మిస్టేక్ లేకుండా కూడా అడుగుతాను. ఇక్కడ ఏదైనా ఈ మిషన్ లో ఏదైనా మిస్టేక్ చేసాము ఈ డిఎస్ఏలో 1100 సబ్స్ట్రింగ్ గా ఉండే స్ట్రింగ్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఇది, లేదంటే అదర్ స్ట్రింగ్స్ ని కూడా ఏమైనా చేసేస్తుందా, అసలు ఇది డిఎస్ అయినా కాదా? డిఫరెంట్ ఆస్పెక్ట్స్ యూ కెన్ చెక్. ఈస్ దేర్ ఎనీ మిస్టేక్ హియర్ ఆర్ నాట్? ఈస్ దేర్ ఎనీ మిస్టేక్ విత్ దిస్ డిఎస్ఏ? ఎవరైనా చెప్పగలుగుతారా? ఏమైనా ఉందా? అట్లీస్ట్ లేదైతే లేదన్నా చెప్పండి. ఆల్రెడీ మనం చేసాం కదా ఇది 11 ఫాలోడ్ బై 00. ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? ఏమో ఆల్రెడీ చేసాం కదా. Is there any mistake here or not? Just say yes or no at least. Is my screen is visible? నాకు ఇలా మీరు చేస్తేనే అంత అటెన్షన్ పే చేయాలనిపించదు. ఇలాంటివి చేస్తే అంత అటెన్షన్ పే చేయాలనిపించదు. నేను మీకు ఫుల్ అటెన్షన్తో క్లాస్ చెప్పాలా, లేదు అంటే ఏదో డాక్యుమెంట్ చేసేసి స్క్రోల్ చేసేసి సిలబస్ కవర్ చేసేసానంటారా? మీరే చెప్పండి నాకు. ఇక్కడ మీకు ఏమైనా మిస్టేక్ కనిపిస్తుందా లేదా అని అడిగాను. ఏమా? So second year people are not ready to take the challenges. They are not willing to compete with the outside environment, right? I can conclude like that, right? మీకు ఛాలెంజెస్ తీసుకోవడం నచ్చదు, ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ని ఫేస్ చేయడం నచ్చదు. సో 74 said that no, there is no mistake. So any other reply? Any other reply? You need to be up to date with the previous classes. సో ఫస్ట్ నుంచి జరిగిన క్లాసెస్తో మీరు ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉండగలిగితేనే మీరు ఈ సబ్జెక్ట్ని గ్రిప్లో పెట్టుకోగలుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెంబర్ 1 ఆల్సో సెడ్ దట్ దెర్ ఇస్ నో మిస్టేక్. ఇంకెవరైనా చెప్తారా? నేను ప్రొసీడ్ అయిపోతాను, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాను. మిస్టేక్స్ ఉన్నాయో లేదో ఒకసారి ఐడెంటిఫై చేయండి. చూడండి, ఇక్కడ హియర్ ఇస్ ఎ స్మాల్ మిస్టేక్ అమ్మా. ఇక్కడ 1ని ఇలా కనెక్ట్ చేసాం కదా, ఇలా చేయకూడదు. యాక్చువల్గా 1ని ఇక్కడికి కనెక్ట్ చేయాలి. 1ని Q1 కి కనెక్ట్ చేయాలి, Q2 కి కనెక్ట్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే Q2 కి కనెక్ట్ చేస్తే సపోజ్ ఇదే పెట్టామనుకోండి, దీనివల్ల 1 1 0 0 1 0 0 అనే స్ట్రింగ్ కూడా యాక్సెప్ట్ అవుతుంది. అంటే 1 1 1 1 ఫాలోడ్ బై 0 0. ఇది కాదు, ఒక నిమిషం. 1 1 0 1 0 0 ఈ స్ట్రింగ్ చూడండి, ఈ స్ట్రింగ్ యాక్సెప్ట్ అయిపోతుంది అలా పెట్టడం వల్ల. అవునా కాదా?
ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? అయ్యో! మిమ్మల్ని ట్యూన్ చేసుకోవడానికే నాకు ఫస్ట్ 10 మినిట్స్ పట్టేస్తుంది ప్రతి క్లాస్‌లో. ఇలా అయితే ఎప్పటికి మనం ముందుకెళ్తాం చెప్పండి? హ్మ్. మిమ్మల్ని కొంచెం యాక్టివ్ మోడ్‌లోకి తీసుకురావడానికి, కొంచెం మోటివేట్ చేయడానికి, మిమ్మల్ని ట్యూన్ చేయడానికి ఒక 10 మినిట్స్ పడితే ఇంకెలా అమ్మా క్లాస్ అంతా ఇక్కడ అయిపోవట్లా? నోరు తెరిచి ఆన్సర్ చెప్పడానికి కూడా ఎందుకంత ఇదిగా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ నేను చెప్పింది అర్థమైందా? ఓకే. మీరు రికగ్నైజ్ చేయలేకపోవచ్చు. యాక్చువల్‌గా నేను రికగ్నైజ్ చేయలేదు. నేను ఇనీషియల్‌గా మీకు ఏదైతే డ్రా చేశానో అది నేను డ్రా చేసుకున్నా నా నోట్స్‌లో. అండ్ లేటర్ ఐ హావ్ చెక్డ్ ఇట్ విత్ టూ మెనీ స్ట్రింగ్స్. ఫస్ట్ నేను దాన్ని 3 స్టూడెంట్స్‌కి పంపించాను చెక్ చేయమని చెప్పి. వాళ్ళు కరెక్ట్ అనే చెప్పారు. మీ క్లాస్‌లోనే 3 స్టూడెంట్స్. తర్వాత నేను చెక్ చేశాను. నాకు కరెక్ట్ అనే అనిపించింది. కానీ నేను చాలా స్ట్రింగ్స్‌తో చెక్ చేసేసి ఇంకొకసారి క్రాస్ చెక్ చేద్దామని చూస్తే అప్పుడు అది రాంగ్ అని తేలింది. ఎందుకు రాంగ్ అని తెలిసింది అంటే నాకు, ఇక్కడ చూస్తే 1 మనం ఇక్కడ పెట్టేసాం. అంటే మనం పెట్టేటప్పుడు మన వ్యూ ఎలా ఉంటుందంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టినా, ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టినా పెద్ద డిఫరెన్స్ ఏం రాదు కదా అనుకుంటాం. కానీ ఇక్కడ ఫస్ట్ మనం నేనేం చెప్పాను, ఫస్ట్ ఏదైనా ట్రాన్సిషన్ పెట్టాలంటే సెల్ఫ్ లూప్ ఆలోచించుకుందాం అని చెప్పాను. సో, ఇక్కడ సెల్ఫ్ లూప్ పెట్టడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ 1, 1, 0, 0 అనే ఫ్లో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. సో, ఇంక అదర్ ఆప్షన్ ఏంటి? వెనక్కి పెట్టడం. సో, ఇక్కడికైనా పెట్టొచ్చు. Q2కి పెట్టొచ్చు, Q1కి పెట్టొచ్చు, Q0కి పెట్టొచ్చు. సో, Q2కి పెట్టడంలో ప్రాబ్లమ్ ఏం లేదనిపించి పెట్టేసాం మనం ఇక్కడ. కానీ Q2కి పెట్టడంలో ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇలా స్ట్రింగ్ ఇలా వెళ్ళే ఛాన్స్ ఉంది గదా! అంటే Q3 టు Q2, Q2 టు Q3, Q3 టు Q4. ఈ పాసిబిలిటీని మనం చెక్ చేయడం మర్చిపోయాం అంతే. అంటే నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ తీసుకొని చెక్ చేస్తేనే ప్రూవ్ అవ్వదు. ఆ మిషన్ కరెక్టా? రాంగా? అని. మనం కన్‌స్ట్రక్ట్ చేసుకునేటప్పుడే అన్ని డైరెక్షన్స్‌లో ప్రాబ్లమ్ ఏం లేదు. ఆ స్టెప్ తీసుకుంటే, ఆ మూవ్ తీసుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదనుకుంటేనే మనం జస్ట్ లైక్ చెస్‌లో ఎలాగా ఒక మూవ్ వేసే ముందు మనని ఆ మూవ్ గనక మనం వేస్తే ఇంకెవరైనా మనని కిల్ చేసే అవకాశం ఉందా? అన్ని పాసిబిలిటీస్ చూసాక మూవ్ వేస్తాం. వన్స్ మూవ్ అంటే వేయక ముందే అన్ని పాసిబిలిటీస్ ఆలోచించుకుంటాం. సో, ఇక్కడ కూడా దిస్ ఈస్ ఆల్సో జస్ట్ లైక్ దిస్. సో, ఇక్కడ 1 ఇలా పెట్టడం వల్ల ఏ ప్రాబ్లమ్ లేదు అనుకోని పెట్టేసాము. కానీ 1 ప్రాబ్లమ్ ఈస్ దేర్. సో, ఇవన్నీ ఇలా వెనక్కి Q2 కనెక్ట్ చేయడం వల్ల ఈ స్ట్రింగ్ యాక్సెప్ట్ అయిపోతుంది. అంటే 100తో అంటే ఏంటి? ఈ 11 అనే ఫ్లో 1100 అనే ఫ్లోని బ్రేక్ చేసేటట్టుగా ఉంది ఈ స్ట్రింగ్. అందుకని ఇక్కడ పెట్టకూడదు. ఇక్కడ కనెక్ట్ చేస్తే ఏమైద్ది? 1100 అనే స్ట్రింగ్ యాక్సెప్ట్ అయిద్ది. సో, ఈ 1100 చూసుకుంటే దీంట్లో 11 ఫాలోడ్ బై 00 వస్తుంది కాబట్టి అక్కడ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కానీ ఈ 100 చూసుకుంటే ఏమవుతుంది? ఈ 1100 అనే ఫ్లోని 1 బ్రేక్ చేసేసింది. సింగిల్ 1 ఉండడం వల్ల ఇక్కడ బ్రేక్ చేసేసింది. అందుకని మీకు ఈ స్ట్రింగ్ కూడా యాక్సెప్ట్ అయిపోయింది. సో, దిస్ ఈస్ ద మిస్టేక్ హియర్. సో, మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎలా చేస్తారు అంటే గూగుల్ చేసుకొని, కొన్ని ప్రాబ్లమ్స్‌ని తీసుకొని, మీరు ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, మీ ఫ్రెండ్‌కి పంపించడం. మీరు చెక్ చేసుకొని మీకది 100% కరెక్ట్ అనిపిస్తే మీ ఫ్రెండ్‌కి క్రాస్ చెక్ చేయమని పంపించడం. అలాగే మీ ఫ్రెండ్ వేరే ప్రాబ్లమ్ తీసుకోవడం, తను సాల్వ్ చేయడం. లేదంటే ఇద్దరు సెపరేట్‌గా సాల్వ్ చేసి ఇద్దరివి టాలీ అయినాయా లేదా? క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఎంతవరకు కరెక్ట్ కాదు. సో, ఒకళ్ళ దాంట్లో ఉన్న మిస్టేక్స్‌ని ఇంకొకళ్ళు ఫైండ్ ఔట్ చేయాలి. టెస్టింగ్ ఈస్ ఆల్సో ఏ గుడ్ స్ట్రాటజీ. కన్‌స్ట్రక్షన్ ఎంత డిఫికల్టో టెస్ట్ చేయడం కూడా అంతే డిఫికల్ట్. అంటే మనం కన్‌స్ట్రక్ట్ చేసింది కరెక్టా కాదా? సో, మీకు ఆ రెండిట్లో కూడా ఎఫిషియన్సీ రావాలి. సో, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా 2, 3 క్లాసెస్‌లో ఫస్ట్ యూనిట్ అయిపోతుంది. వన్స్ సెకండ్ యూనిట్‌కెళ్ళాక మళ్ళీ ఫస్ట్ యూనిట్‌లోకి రాము. సో, ఫస్ట్ యూనిట్ అయ్యే లోపలే యాస్ మెనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యాస్ యూ కెన్ ప్రాక్టీస్ మోర్ ఆన్ దట్. ఎంత కుదిరితే అంత అన్ని కన్‌స్ట్రక్షన్స్. ఎన్ఎఫ్ఏ కన్‌స్ట్రక్షన్ అయితే పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. దాంట్లో ఈజీగానే ఉంటుంది. సో, డీఎఫ్ఏ కన్‌స్ట్రక్షన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అండ్ నిన్న ఇచ్చిన వర్క్ చేసారా? ఆల్ ఆఫ్ యూ డిడ్ ద వర్క్ అసైన్ టు యూ యెస్టర్‌డే? చేసారా? చేయలేదా? ఎన్ఎఫ్ఏ టు డీఎఫ్ఏ కన్వర్షన్ ఒకసారి చెప్పండి అని చెప్పి సంబడి ఆస్కింగ్ మీ. ఓకే. మీరైతే ఇప్పుడు వర్క్ షేర్ చేస్తారు కాబట్టి అక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను కన్వర్షన్ ఒకసారి. అండ్ బిఫోర్ నేను అనౌన్స్ చేస్తాను. వాళ్ళు షేర్ చేసే లోపల బ్రీఫ్‌లీ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. అండ్ ఫ్రమ్ ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి మొత్తం? 13 దాకా ఉన్నట్టున్నాయి గదా! బ్యాచ్ 13 బ్యాచ్ నుంచి షేర్ చేయండి. గ్రూప్ ఎవరు రెడీగా ఉన్నారు షేర్ చేయడానికి? 13 అంటే ఏ నంబర్స్ వస్తున్నాయి ఒకసారి చెప్పండి?
మీ నెంబర్స్ అంతా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయి. 13 అంటే ఏ నెంబర్స్ వస్తారు? 1, 3 బ్యాచ్. ఫస్ట్ మీరు ఇంప్రూవ్ యువర్ లీడర్‌షిప్ క్వాలిటీస్. Improve your activity levels in the class or whatever in outside environment also. అసల చాలా యాక్టివ్‌నెస్ పెంచుకోవాలి మీరు. చాలా డల్‌గా, డిమ్‌గా ఉన్నారనమాట. ఒక వైవాకి ఒక ల్యాబ్ ఎక్స్‌ట్రల్ ఉందనుకోండి, వాళ్ళు వైవా అడుగుతున్నారనుకోండి, వైవా ఒక్కళ్ళకే అడగరు కదా! జనరల్‌గా 3, 4 మెంబర్స్‌ని కూర్చోబెట్టి అడుగుతారు ల్యాబ్ ఎక్స్‌ట్రల్స్. 3, 4 మెంబర్స్‌లో ఉన్నప్పుడు 3, 4 మెంబర్స్‌కే ఆన్సర్ తెలుసు అడిగిన క్వెషన్‌కి. ఒకేసారి ఒక క్వెషన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ నోరు తెరిచి చెప్పగలుగుతారో దే విల్ గాట్ ద పాయింట్. సో, అంటే హె ఆన్సర్ తెలిసి కూడా హెసిటేట్ చేయడం, ఒక రకమైన భయం ఫీల్ అవ్వడం, దాంట్లో నుంచి ఫస్ట్ బయటకొచ్చేసేయండి. ఎప్పుడు బయటికి రాగలుగుతారంటే, ఇలాంటి క్లాసెస్‌లో క్వెషన్స్ అడిగినప్పుడు మీరు యాక్టివ్‌గా అది కరెక్ట్ అవ్వని, రాంగ్ అవ్వని. ఎప్పుడైతే మీరు ఓపెన్ అప్ అయ్యారో, మోస్ట్ ప్రాబబ్లీ ట్రై టు ఓపెన్ అప్ విత్ యువర్ వాయిస్ నాట్ ఇన్ చాట్ బాక్స్. అవకాశం ఉన్నంత వరకు మీరు వాయిస్ రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో, మీకు క్వెషన్ వన్స్ తెలిస్తే గనక ఆన్సర్, ట్రై టు రెస్పాండ్ ఇమ్మీడియేట్‌లీ. మీ యాక్టివిటీ లెవెల్స్‌ని పెంచుకోండి. ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్. అర్థమైందా? అలా డిమ్‌గా, డల్‌గా అస్సలుండొద్దు. ఏ యాక్టివిటీ అయినా సరే. ఇంట్లో ఒక పని చేయాలన్నా, లేదంటే ఇంకేదైనా ఐటెమ్ తేవాలన్నా, యూ ఆర్ ద ఫస్ట్. మీరు ఫస్ట్ చేసేసేయాలి ఆ పని. మీ ఫ్రెండ్స్ లేదంటే మిగతా ఇంట్లో మీ అక్క, చెల్లి, తమ్ముడు ప్రతి ఒక్కళ్ళతో కంపీట్ అవ్వండి. కంపీట్ విత్ ఎవ్రీబడీ. అండ్ ఫైనల్లీ యూ నీడ్ టు విన్. ఏ పనిలో అయినా. మీ మదర్ ఏమైనా కూరగాయలు కట్ చేయమన్నారా? మీరు ఫాస్ట్‌గా కట్ చేసేయాలి. సో, ఆ యాక్టివ్‌నెస్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. చక్కగా మార్నింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోండి. అలా డల్‌గా ఉంటే ఇంకంతే అలా డల్‌గా ఉండి కరోనా మింగేసిద్ది మిమ్మల్ని. అవసరమా అయన్నీ? C1-C8 13 అంటే C1-C8 1 అండ్ 2 గూడా వస్తారా? ఓకే. వీళ్ళలో ఎవరు షేర్ చేస్తారమ్మా 13 బ్యాచ్‌లో? అండ్ నిహారిక ఆర్ సింధు మీ ఇద్దరిలో ఒకళ్ళని నోట్ చేయమని చెప్పాను గదా! ఎవరు షేర్ చేస్తారు ఆ డీటెయిల్స్. సో, నోట్ చేసుకోండి. హూ ఈస్ రెడీ టు షేర్? నిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చాను గదా! దాంట్లో ఎనీ వన్ ఆఫ్ ద. హూ ఈస్ రెడీ టు షేర్ ఫ్రమ్ బ్యాచ్ 13? రెస్పాండ్ ఫాస్ట్. ఇప్పటికే సగం టైం అయిపోయింది. ఎవరైనా ఉన్నారా రెడీగా షేర్ చేయడానికి? లేరా? జోషిత ఉందా? ఈస్ దేర్? జ్యోతిష ఈస్ దేర్ ఇన్ ద క్లాస్? జోషిత యాబ్సెంటా ఈరోజు? ఓకే. బ్యాచ్ నెంబర్ 8. మా బ్యాచ్ నెంబర్ 8లో నుంచి ఎవరు షేర్ చేస్తారు? మీ బ్యాచెస్ మీరు గుర్తుపెట్టుకోండి. 71-80. ఎవరు షేర్ చేస్తారు? 71-80 లోపల. ఏమ్మా? ఈస్ ఎనీబడీ టు షేర్ ఫ్రమ్ ఎనీ బ్యాచ్? ఈస్ ఎనీబడీ హియర్ టు షేర్ ఫ్రమ్ ఎనీ బ్యాచ్? యెస్. నెంబర్ 91 వెరీ గుడ్. షేర్ చేయమ్మా. మీకు కుదురుతుందా? లేదంటే నేను హోస్ట్ చేయాలా? చూడండి ఒకసారి. ఎవరికి చెప్పాను లాస్ట్ క్లాస్‌లో? హోస్ట్ అక్క, చేయాలి చెల్లి మేడం. హోస్ట్ చేయాలా? ఒక్క నిమిషం. నోట్ చేసుకోండి. ఎవరు షేర్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేసుకోండి. ఎవరికి చెప్పాను నేను లాస్ట్ క్లాస్‌లో? నిహారికకి మ్యామ్. నిహారిక. ఓకే. ఒకసారి తనకి రిమైండ్ చేయండి. చేశాను చూడు ఒకసారి. సో, ఇప్పుడు తను షేర్ చేస్తుంది కదా! అప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని చూడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ ఫస్ట్ వాట్ వి నీడ్ టు డూ ఆప్టిమైజ్డ్ మెథడ్ ఏంటి అంటే ఫస్ట్ we need to assume that m dash is the required DFA and next we need to define all the tuples. So m dash లో tuples ఏమేమి వస్తాయి? q dash, sigma dash and delta dash and q naught dash and s dash. సో దీంట్లో q dash actually q dash is less than or equal to 2 power q.
ఇనీషియల్ గా అలా తీసేసుకోవచ్చు. కానీ మనం ఎందుకు తీసుకోవట్లేదు అంటే అన్నెసరీ స్టేట్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి మనం అలా తీసుకోవట్లేదు. సో అది పక్కన పెడదాం. క్యూ డాష్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఏ ప్రాబ్లం రా ఇది? సో ఈ ఎన్ఎఫ్ఏని డిఎఫ్ఏలో కన్స్ట్రక్ట్ చేయడం. జూమ్ అవుతుందేమో చూడు స్క్రీన్. అంటే ఓన్లీ టాప్ లెవెల్ కి తీసుకొస్తే మిగతాది మనం చూసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ తన కన్స్ట్రక్షన్ ఎలా చేసిందో చూద్దాం. ఫస్ట్ ఒక ఎన్ఎఫ్ఏ ఇచ్చారు కాబట్టి ఆ ఎన్ఎఫ్ఏకి ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు సీ హర్ స్క్రీన్. ప్రతి ఒక్కరు చూడగలుగుతున్నారు కదా. సంబడి ఆస్క్ మీ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ అగైన్ ద కన్వర్షన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎన్ఎఫ్ఏ తీసుకున్నప్పుడు దానికి ట్రాన్సిషన్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. లైక్ నెక్స్ట్ వీ నీడ్ టు డిఫైన్ అండ్ ఎవరు ఇక్కడ 91 హూజ్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్ 91? 91 నీ నేమ్ ఏంటమ్మా? ఎవరు? నిహారిక మ్యామ్. ఓకే, యు ఆర్ నిహారిక. ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుందా మ్యామ్? ఇందాక అయిందిరా, ఇప్పుడు పోయింది. ఇప్పుడు అగైన్ జూమే కనిపిస్తుంది. ఇందాక షేర్ అయింది, ఇప్పుడు షేర్ అవుతుంది. అండ్ ఒకసారి స్క్రీన్ మీద టచ్ అయ్యి క్వశ్చన్ డయాగ్రామ్ కనిపించట్లేదు స్క్రీన్ మీద. ఇట్ ఈస్ క్లియర్ మ్యామ్. ఇట్ ఈస్ క్లియర్. సో నిహారిక ఏం చేసావు ఇక్కడ? సో నిహారిక, వన్ మోర్ థింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎంత ఇంపార్టెంటో విత్ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ప్రాబ్లం లేదు ఎలా రాసినా, కానీ షేర్ చేస్తున్నారు కాబట్టి, అంటే మీరు మీ నోట్స్ లో రాసుకుంటున్నప్పుడు మీరు రాసేసుకోండి. షేర్ చేస్తున్నాం కాబట్టి అంటే ఇది మిగతా వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ లాగా, ఒక ఎగ్జామ్ లో రాస్తే ఎలా రాయాలి అన్నట్టుగా. సో ఇక్కడ ఎగ్జామ్ లో రాసేటట్టయితే ఏం రాస్తారంటే ద ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ గివెన్ ఎన్ఎఫ్ఏ సంథింగ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు రఫ్ గా హోంవర్క్ చేసినప్పుడు ఎలా అయినా చేయండి, కానీ లేదంటే ప్రాక్టీస్ లైక్ దట్ ఓన్లీ. సమ్ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు మీ ఆన్సర్ రాస్తే దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ స్కోరింగ్ ద మార్క్స్ అనమాట. సో హియర్ ఇక్కడ ఏం రాయొచ్చు? లెట్ ద ఈక్వలెంట్ డిఎఫ్ఏబి n dash is equal to q dash sigma dash and delta dash q naught dash f dash రాసారు, బాగానే ఉంది. సో ఇప్పుడు దీంట్లో ఈచ్ అండ్ ఇండివిజువల్ టపుల్ని మనం డిఫైన్ చేస్తున్నాం. సో అలా డిఫైన్ చేసినప్పుడు సిగ్మా డాష్ ఏమవుతుంది? ఇక్కడ ఇనీషియల్ గా ఎన్ఎఫ్ఏ లో ఏ టపుల్స్ అయితే ఉన్నాయో, ఏ ఇన్పుట్స్ అయితే ఉన్నాయో అవే ఇక్కడ మనం తీసుకుందాం. సో ఇక్కడ ఉన్న ఇన్పుట్స్ 0 and 1 కాబట్టి అవి ఇక్కడ తీసేసుకున్నాం. ఓకే, వెల్ అండ్ గుడ్. అండ్ క్యూ డాష్ నిహారిక, క్యూ డాష్ ఈ 4 ఎందుకు తీసుకున్నాం? ఇంకా మనం ఫైనలైజ్ అవ్వలేదు కదా స్టేట్స్. ఇక్కడ కింద ఫస్ట్ ట్రాన్సిషన్ చేసిన తర్వాత అక్కడ క్యూ డాష్ రాశాను మ్యామ్. ఓకే, ఇక్కడ రాసేసుకున్న తర్వాత పైన స్పేస్ పెట్టుకొని రాసేసావా? ఎస్ మ్యామ్. ఓకే, అంటే అప్పుడు మీకు ఎగ్జామ్ లో మనం పైనుంచే కదా కిందకి కరెక్షన్ చేసుకుంటూ వెళ్తాము. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏం చేయొచ్చు అంటే క్యూ డాష్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2/q అని పెట్టేయండి ఇక్కడ. ఓకేనా? జస్ట్ క్యూ డాష్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2/q అని పెట్టేసేయండి. పెట్టేసి ఎఫ్ ని కూడా ఇక్కడ మెన్షన్ చేయొద్దు. ఇంకా ట్రాన్సిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత లిస్ట్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఇచ్చి హియర్ యూ నీడ్ టు రైట్ ద లిస్ట్ ఆఫ్ ట్రాన్సిషన్స్ and after that you can write q dash and after that you can write f dash. ఓకే మ్యామ్. డిఎఫ్ఏ డయాగ్రామ్ వేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే మన ఫ్లో స్టార్ట్ ఫ్రమ్ యువర్ క్వశ్చన్ టు ఎండింగ్ ఆఫ్ యువర్ క్వశ్చన్ అలా వెళ్తుంది కాబట్టి ఇక్కడ అంటే ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ రైజ్ చేశాను. కరెక్షన్ చేసేటప్పుడు ఏదైనా కాపీ కొట్టారేమో అలాంటి నెగిటివ్ థాట్స్ వస్తాయి ఒక కరెక్షన్ చేసే వాళ్ళకి. సో మీకు స్టెప్ బై స్టెప్ మీరు ఎలా వెళ్ళారో మీ రిప్రజెంటేషన్ కూడా అలాగే పెట్టేసుకోండి. జస్ట్ ఇక్కడ యూ కెన్ మెన్షన్ లైక్ ఏమని q dash is less than or equal to 2/q, జనరల్ గా అంతే కదా. సో అది పెట్టేయచ్చు అనమాట. సో ఇక్కడ చూద్దాము. సో ఈ రెండింటిని ప్రస్తుతానికి ఇప్పుడు వదిలేస్తున్నాను. ట్రాన్సిషన్స్ ఎలా తీసుకున్నాము? సో వీ నీడ్ టు స్టార్ట్ విత్ ద ఇనీషియల్ స్టేట్. ఇనీషియల్ స్టేట్ ఏంటి ఇక్కడ? Q0. ఎందుకు Q0 ఇనీషియల్ స్టేట్? ఎన్ఎఫ్ఏ లో ఏదైతే ఇనీషియల్ స్టేట్ తీసుకున్నామో ఇక్కడ కూడా అదే ఇనీషియల్ స్టేట్ తీసుకున్నాం. సో Q0 0తో, Q0 నుంచి 0తో ట్రాన్సిషన్ ఎలా ఉంది? సో Q0 నుంచి 0తో ఎక్కడికి వెళ్ళాము? Q0 Q1కి వెళ్ళాం.
సో సేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు సేమ్ స్టేట్. సిన్స్ దిస్ ఈస్ ద న్యూ స్టేట్ అని ఎందుకు అంటున్నామంటే మనం ఇప్పుడు దాకా క్రాస్ అయిన స్టేట్స్ కాకుండా కొత్త స్టేట్ వస్తే దాన్ని న్యూ స్టేట్ అంటాం. సో మనం ఇప్పుడు జస్ట్ క్రాస్ అయింది Q0 ఒకటే. Q0 కే మనం చూసాం ట్రాన్సిషన్. Q0 కాకుండా ఇంకే స్టేట్ వచ్చినా అదంతా కూడా న్యూ స్టేట్ అవుతుంది. సో దీన్ని మనం న్యూ స్టేట్ గా నోట్ చేస్తున్నాం. ఓకే, Q0 నుంచి Q0 నుంచి 1 తో ట్రాన్సిషన్ ఎలా ఉందో చూద్దాం. సో Q0 నుంచి 1 తో ట్రాన్సిషన్ ఎలా ఉంది, Q1 అని ఉంది. సో Q0 నుంచి 1 తో Q1 మెన్షన్ చేసుకున్నాం. Q1 కూడా మనకి ఇంతవరకు టచ్ అవ్వలేదు కదా, సో ఇది కూడా న్యూ స్టేట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ Q0 Q1 కి 0 తో 1 తో ట్రాన్సిషన్ చూడాలి, అలాగే Q1 కి కూడా 0 తో 1 తో ట్రాన్సిషన్ చూడాలి. సో ఈ Q0 Q1 కి 0 తో ట్రాన్సిషన్ చూడండి. ఇక్కడ చూడు నిహారిక, రిప్రజెంటేషన్ రాంగ్ గా ఉంది. ఇక్కడ డెల్టా డాష్ ఆఫ్ Q0 Q1 ని బ్రేస్ లో పెట్టేసుకోవాలి. ఇట్ రిప్రజెంట్స్ స్టేట్ అంటే కర్లీ బ్రేస్ లో పెట్టుకోవాలి. ఈ జీరోని కర్లీ బ్రేస్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్నోటేషన్స్ రావట్లేదు, చూపిద్దాం అంటే మీ స్క్రీన్ షేర్ చేయడం అయిపోయిన తర్వాత నేను చెప్తాను మళ్ళీ ఇంకొకసారి. ఐ విల్ ట్రై టు అన్నోటేట్. నేను చెప్పింది అర్థమైందో అక్కడ మీకు అన్నోటేషన్ జస్ట్ గీయండి లేదంటే సరే. ఎనీవే లీవ్ ఇట్, నేను మళ్ళీ రిప్రజెంట్ చేస్తాను. ఈ రిప్రజెంటేషన్ మళ్ళీ చూపిస్తాను. రిప్రజెంటేషన్ ప్రాబ్లం, సాల్వ్ చేసే విధానం రాంగ్ కాదు. సో Q0 Q1 నుంచి 0 తో ట్రాన్సిషన్ ఎలా ఉంది, Q0 Q1 నుంచి 1 తో ట్రాన్సిషన్ ఎలా ఉంది అది చూస్తే Q0 Q1 నుంచి Q0 Q1 0 తో ట్రాన్సిషన్ లో ఏమేమి వచ్చింది, Q0 Q1 వచ్చింది 5 వచ్చింది. ఈ 5 వదిలేయచ్చు, మనం Q0 Q1 తీసుకోవాలి. సో Q0 Q1 నుంచి 0 తో Q0 Q1 కి వెళ్ళింది. సిన్స్ Q0 Q1 ని ఆల్రెడీ మనం పైన చూసేసాం కాబట్టి అది ఓల్డ్ స్టేట్ అవుతుంది కానీ న్యూ స్టేట్ అవ్వదు. సో అక్కడ మనం మార్క్ చేసేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అలాగే Q1 Q2 తో 1 తో ఎక్కడికి వెళ్తుంది, ఏది Q0 Q1 తో. Q0 Q1 తో 1 తో ట్రాన్సిషన్ ఎక్కడికి ఉందో చూడండి. ఇదేంటమ్మా Q0? Q0 Q1 తో 1 తో Q0 Q1 కి వెళ్ళింది మ్యామ్. ఇక్కడ ఏంటి Q0 తో 1 తో ఎక్కడికి వెళ్ళింది, Q1 కి వెళ్ళింది మ్యామ్. అంటే Q1 యూనియన్ Q0 అంటే Q0 Q1 కదా మ్యామ్. సో ఇదేమో Q1 అండ్ ఇది Q0 Q1. ఈ రెండిట్లో Q1 రిపీట్ అయింది కదా, ఒకసారి తీసుకుంటే సరిపోయింది. సో Q0 Q1 అందుకని ఇక్కడ Q0 Q1 మెన్షన్ చేసాం. ఇది కూడా పైన వచ్చేసిన స్టేటే కాబట్టి ఇది కూడా ఓల్డ్ అని పెట్టుకున్నాం. నెక్స్ట్ మిగిలింది ఏంటి, Q1 కూడా న్యూ అని మనం అసైన్ చేసుకున్నాం కాబట్టి Q1 నుంచి 0 ట్రాన్సిషన్ 1 ట్రాన్సిషన్ చూసుకోవాలి. సో Q1 నుంచి 0 ట్రాన్సిషన్ చూసుకుంటే అది 5కి వెళ్ళింది కాబట్టి 5 అని మెన్షన్ చేస్తున్నారు. అలాగే Q1 నుంచి 1 ట్రాన్సిషన్ చూసుకుంటే Q0 Q1. సో ఈ Q0 Q1 కూడా ఆల్రెడీ రిపీట్ అయిన స్టేట్స్, సో దాన్ని ఓల్డ్ అని పెట్టుకుంది. ఇంకెక్కడైనా మనకి న్యూ స్టేట్స్ ఉన్నాయా, లేదు. న్యూ స్టేట్ ఉంటే దానికి కూడా మనం 0 తో 1 తో ట్రాన్సిషన్ కన్సిడర్ చేయాలి, లేదు కాబట్టి అక్కడితో ఆపేయచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ట్రాన్సిషన్. సో ఇప్పుడు మనం దేన్ని డిఫైన్ చేసామంటే డెల్టా డాష్ ని డిఫైన్ చేసాం. ఇక్కడ మీరు బ్రాకెట్లు రాసేసుకోవచ్చు డెల్టా డాష్ కోలన్ అని. అంటే ఎందుకంటే ఒక్కొక్క టపుల్ ని డిఫైన్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ఇక్కడ సిగ్మా డాష్ ని డిఫైన్ చేసాం, ఇక్కడ Q0 డాష్ ని డిఫైన్ చేసాం, అలాగే ఇక్కడ డెల్టా డాష్ ని డిఫైన్ చేసి అప్పుడు క్యాపిటల్ Q డాష్ ని డిఫైన్ చేయొచ్చు. సో ఇప్పుడు క్యాపిటల్ Q డాష్ ఏమవుతుంది, దీంట్లో ఏ స్టేట్స్ అయితే వచ్చినాయో అవన్నీ కూడా Q డాష్ లో ఉంటాయి. ఏ స్టేట్స్ వచ్చినాయి, Q0 వచ్చింది, Q1 వచ్చింది, Q1 వచ్చింది. సో ఆ 3 స్టేట్స్ ఇక్కడ తను మెన్షన్ చేసేస్తుంది. దీని నుంచి ఎఫ్ డాష్ అంటే అవుట్ ఆఫ్ ఆల్ దీస్ స్టేట్స్ వాట్ ఆర్ ఆల్ ద ఫైనల్ స్టేట్. ఫైనల్ స్టేట్ ఏమవుతుంది అంటే NSA లో ఫైనల్ స్టేట్ ఏదైతే ఉందో, NFA లో ఫైనల్ స్టేట్ ఏంటి, Q1. సో ఈ Q1 ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ సబ్సెట్ కన్స్ట్రక్షన్ లో అవన్నీ కూడా ఫైనల్ స్టేట్స్ అవుతాయి. సో Q1 ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది. సో దీస్ 2 ఆర్ ద ఫైనల్ స్టేట్. ఈ రెండు ఫైనల్ స్టేట్స్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు ఫైనల్ స్టేట్స్ కాబట్టి ట్రాన్సిషన్ డయాగ్రామ్ లో ఈ రెండింటిని డబుల్ సర్కిల్ తో రిప్రజెంట్ చేసింది నిహారిక. అండ్ యాజ్ ఇట్ ఈస్ ట్రాన్సిషన్స్ బట్టి మనం ఇక్కడ రిమైనింగ్ డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ 5 ని కూడా డెడ్ స్టేట్ లాగా ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకున్నాం. అండ్ దీనికి కూడా వెరీ గుడ్ అమ్మ, దిస్ ఈస్ ద వెరీ గుడ్ స్టెప్. దీనికి కూడా మనం 0-1 ని ఇండికేట్ చేయాలి బికాస్ దిస్ ఇస్ NSA, దిస్ ఇస్ DFA. ఎవ్రీ స్టేట్ హ్యాస్ అ ట్రాన్సిషన్ విత్ 0 and 1. సో నిహారిక, వెరీ గుడ్, యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. సో is there any doubt regarding the conversion of NSA to DFA? Can I move to the next topic? ఇక నేను స్క్రీన్ షేర్ చేయమని అడగట్లేదు, అందరూ చేస్తే కుదరదు కాబట్టి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా, నేను నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోవచ్చా? యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్, ఆర్ యూ కెన్ పింగ్ మీ, ఆర్ యూ కెన్ ఓపెన్ అప్ లౌడ్లీ.
డిటిఎఫ్ డయాగ్రామ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ డిఎఫ్ఏ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసేది నాకు అర్థం కాలేదు. ఇందాక ప్రాబ్లమ్ లో డయాగ్రామా మీరు అడుగుతుంది? ఇందాక ప్రాబ్లమ్ లో డయాగ్రామ్ కన్స్ట్రక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఒకసారి షేర్ చేయమ్మా నిహారిక. నిహారిక షేర్ యువర్ స్క్రీన్. ఇక్కడ ఏముంది, ట్రాన్సిషన్స్ బట్టి డయాగ్రామ్ గీసుకోవడమే. స్టేట్స్ మనకి 3 స్టేట్స్ అని వచ్చేసినాయి కాబట్టి 3 స్టేట్స్ మెన్షన్ చేసుకున్నాం. ఇనిషియల్ స్టేట్ ని యారోతో, నిహారిక ఇక్కడ యారో మిస్ అయింది చూసుకో. Q0 అనేది ఇనిషియల్ స్టేట్ కదా, ఇక్కడ ఒక యారో పెట్టుకోవాలి. Q1 Q0 అనేది ఫైనల్ స్టేట్ కాబట్టి డబుల్ సర్కిల్ తీసేస్తున్నాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్స్ బట్టి మనం డయాగ్రామ్ పెట్టేసుకోవడమే. చూడండి, ట్రాన్సిషన్ ఏంటి, Q0 నుంచి 0తో Q0 Q1 కి వెళ్ళింది. సో Q0 నుంచి 0తో Q0 Q1. ఓకే, Q0 నుంచి 1తో Q1 కి వెళ్తుంది. Q0 నుంచి 1తో ఇట్ గోస్ టు Q1. నెక్స్ట్ Q0 Q1 నుంచి 0తో Q0 Q1 కి వెళ్ళింది. సో Q0 Q1 నుంచి 0తో అంటే సెల్ఫ్ లూప్. నిహారిక ఇక్కడ సెల్ఫ్ లూప్ అనేది కొంచెం క్లియర్ గా మెన్షన్ చేయి. అంటే ఇక్కడ ఓకే, నాకు అర్థమవుతుంది. వెన్ యూఆర్ డీలింగ్ విత్ యువర్ ఎగ్జామ్ యూ నీడ్ టు మెన్షన్ యాజ్ క్లియర్ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఇక్కడ సెల్ఫ్ లూప్ ఉంది 0తో. అండ్ నెక్స్ట్ Q0 Q1 1తో అగైన్ Q0 Q1 కి వెళ్ళింది, అంటే ఇది కూడా సెల్ఫ్ లూప్. సో తను ఒక సెల్ఫ్ లూప్ తీసుకుని 0,1 అని పెట్టేస్తుంది. నెక్స్ట్ Q1 నుంచి 0తో డెడ్ స్టేట్ వెళ్ళింది. సో Q1 నుంచి 0తో డెడ్ స్టేట్ కి పెట్టుకుంది అనమాట. తర్వాత అలాగే Q1 నుంచి 1తో Q0 Q1 కి వెళ్ళింది. Q1 నుంచి 1తో Q0 Q1. అండ్ అడిషనల్ గా తను చేసిన ట్రాన్సిషన్ ఏంటి అంటే, ప్రతి ఒక్క దానికి 0తో 1తో ఉన్నాయో లేదా ఇంకొకసారి చెక్ చేసుకొని, ఈ డెడ్ స్టేట్ కి లేదు కాబట్టి తన డెడ్ స్టేట్ కూడా 0 and 1 అడిషనల్ గా యాడ్ చేస్తుంది. దట్ వీ నీడ్ టు డూ బికాస్ దిస్ ఇస్ ఏ డిఎఫ్ఏ. ఓకేనమ్మా, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఓకే అంటే ఈ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్షన్ ఇక్కడతో ఆగిపోయింది. నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాను. ఎస్ మ్యామ్. లేదు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇంకెవరైనా స్క్రీన్ షేర్ చేయమంటాను, అప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మ్యామ్ అంటే అక్కడ 2 ఎండ్ స్టేట్స్ ఉండొచ్చా మ్యామ్? 2 ఎండ్ స్టేట్స్ ఉండొచ్చా మ్యామ్? అంటే ఫైనల్ స్టేట్స్ 2 డబుల్ సర్కిల్ తో మెన్షన్ చేసాం కదా మ్యామ్. 2 ఫైనల్ స్టేట్స్ ఉండొచ్చు డిఎఫ్ఏ లో. అది ఎప్పుడు చెప్పుకున్నాం అంటే, మనం ఇనిషియల్లీ వెన్ యూఆర్ డీలింగ్ విత్ ద డిఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ 3 ఒకేసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను చూసారా, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అక్కడ చెప్పుకున్నాం. ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు క్యూ. ఆల్వేస్ ఫైనల్ స్టేట్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు క్యూ. ఫైనల్ స్టేట్ లో అదే సపోజ్ Q0 చూసాం అనుకోండి, Q0 ఈజ్ ఆల్వేస్ బిలాంగ్స్ టు క్యూ. ఒక్క నిమిషం, నేను always Q0 is belongs to capital Q0. Always capital F is subset or equal to Q. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది చూడండి. ఇక్కడ belongs to Q అంటుంటే Q out of all the state only one state should be the initial state. ఉన్న స్టేట్స్ అన్నిట్లో ఏదో ఒకటి ఇనిషియల్ స్టేట్ అయింది. అదే ఈ కేసులో చూస్తే ఫైనల్ స్టేట్ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ అంటున్నాం. అంటే ఏంటి, ఉన్న స్టేట్స్ అన్నిట్లో మేబీ 1 or more than 1 స్టేట్స్ కెన్ బి ఏ ఫైనల్ స్టేట్ అని. అండ్ ఇంకొందాక రిప్రజెంటేషన్ కూడా ఒకటి చెప్తా అన్నాను కదా, డెల్టాతో మోర్ దెన్ 1 స్టేట్స్ ఉన్నప్పుడు చూడండి ఒకసారి, Q0 Q1 అనుకుందాం. Q0, Q1 ఇది ఒక స్టేట్ కామా 0తో ట్రాన్సిషన్ అయితే ఇలా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇందాక నిహారిక ఎలా రాస్తుందంటే, ఇక్కడ ఓపెన్ బ్రేస్ పెట్టి Q0 కామా పెట్టలేదు, Q1 అని పెట్టి ఇలా పెట్టేసి, తర్వాత 0 కూడా ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేసాం. దిస్ ఈజ్ రాంగ్. ఓకేనా, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం, ఇక్కడ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ ఇదంతా ఒక స్టేట్ కాబట్టి దీన్ని కర్లీ బ్రేసెస్ తో మెన్షన్ చేసాం. ఇక్కడ ఇన్పుట్ ప్లేస్ తో ఇన్పుట్ ఇచ్చేస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా ఈ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్షన్? మీకు ఏమైనా ఒక్కళ్ళకి డౌట్ ఉన్నా సరే ఎనీ అదర్ పీపుల్ కెన్ షేర్ ద స్క్రీన్. నేను వేరే వాళ్ళు ఎవరైనా షేర్ చేస్తారు, వేరే ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డౌట్ ఏమీ లేదు అంటే ఐ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. మీకు డౌట్ ఏమీ లేదు అంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఏ డౌట్ ఉన్నా సరే ఇంకొక ప్రాబ్లం షేర్ చేస్తాను. మీరేం చెప్పకపోయినా మౌనం అర్ధాంగీకారం అని నేను తీసుకొని నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాను. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ క్లియర్ ఫర్ యూ. క్లిస్టర్ క్లియరా? ఓకే, లెట్ మీ గో నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు దిస్ ఇస్ ద థీరమ్ ఐఎమ్ గోయింగ్ టు explain.
ఈ థీరం కొంచెం ఇంపార్టెంట్, అంటే ఎగ్జామ్ లో యాస్టిక్ థీరం అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాకు థీరమ్స్ అంటే పెద్దగా నచ్చవు, కానీ తప్పదు కదా, ఎగ్జామ్ లో అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలి, మీరు నేర్చుకోవాలి. ఓకే, సో ఎన్ఎఫ్ఏ డిఎఫ్ఏ ఈక్వలెన్స్ థీరం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం ఏది ప్రూవ్ చేయాలంటే వీ నీడ్ టు ప్రూవ్ దట్ హియర్ చక్కగా రాసినట్టుగా నోట్ చేసేసుకోండి, ఎందుకంటే ఈ వైట్ బోర్డ్ లో మొత్తం థీరం మొత్తం పట్టకపోవచ్చు, మళ్ళీ ఎరేజ్ చేస్తాను నేను. సో మీరు వింటూ ప్యారలల్ గా నోట్స్ రాసేసుకోండి. సో వీ నీడ్ టు ప్రూవ్ దట్ NFA and DFA are equivalent. NFA and DFA are equivalent అంటే language accepted by language of NFA is equal to language of DFA. అంటే రెండిట్లో NFA తో DFA తో ఒకే లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేయగలదు అని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటి అంటే NFA నుంచి ఈక్వలెంట్ DFA కన్స్ట్రక్ట్ చేసాం కదా, కన్స్ట్రక్ట్ చేసామంటేనే మీనింగ్ ఏంటి, ఆ రెండు ఒకటే అని, అంటే రెండిట్లో సేమ్ లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేయొచ్చు అని. అంటే ఇంటర్న్ వాట్ ఈస్ ద ఇంటర్నల్ మీనింగ్, ఇంకా చెప్పాలంటే ఎలా చెప్పచ్చు దీన్ని, విచ్ ఈస్ నథింగ్ బట్ Q0 అనే స్టేట్ తో స్టార్ట్ అయ్యి some W అనే స్ట్రింగ్ తీసుకుంటే NFA లో, let's say this is NFA which is equivalent to the extended transition function starts with Q0, W. So this we need to prove. ఏంటి ఇక్కడ దీని మీనింగ్ చెప్పండి, ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్. దాని గురించి చెప్పుకుని 2 క్లాసెస్ అయిపోయినాయి, మరి మొత్తం వదిలేసారో ఉంచుకున్నారు బ్రెయిన్ లో కొంచెం. దీని మీనింగ్ ఏంటి చెప్పండి, నేను ఇప్పుడు అంటే ఈక్వలెన్స్ ఆఫ్ NFA అండ్ DFA థీరం మనం చెప్పుకుంటున్నాం, అంటే మనం ప్రూవ్ చేయాల్సింది లాంగ్వేజ్ యాక్సెప్టెడ్ బై NFA ఈజ్ ఈక్వల్ టు లాంగ్వేజ్ యాక్సెప్టెడ్ బై DFA. అంటే ఇండైరెక్ట్ గా వాట్ వీ నీడ్ టు ప్రూవ్ అంటే extended transition function with at state Q0 with the string W is equal to the extended transition function of DFA from the state Q0 with the string W. అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎక్కడ వాడతాం గుర్తుందా ఎవరికైనా, ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ని ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం, దానికి టోపీ ఎప్పుడు పెడతాం, డెల్టాకి ఎండ్ వచ్చినప్పుడు పెడతామా, వచ్చారా, ఒక స్ట్రింగ్ ని ప్రాసెస్ చేసినప్పుడు ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఒక సింగిల్ ఆల్ఫాబెట్ కాకుండా ఒక స్ట్రింగ్ మొత్తాన్ని రిప్రజెంట్ చేసే సిచ్యువేషన్ లో మనం దీనికి హ్యాక్ పెట్టచ్చు. సో మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, W అనే స్ట్రింగ్ Q0 అనే స్టేట్ నుంచి స్టార్ట్ అయితే ఏ స్టేట్ కి అయితే రీచ్ అవుతుందో ఫైనల్ గా NFA లో, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా Q0 అనే స్టేట్ నుంచి స్టార్ట్ అయిన W అనే స్ట్రింగ్ DFA లో కూడా అదే స్టేట్ కి రీచ్ అవుతుంది. అంటే ఈ రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ గా ప్రాసెస్ చేయబడతాయి బోత్ NFA అండ్ DFA లో అని ప్రూవ్ చేయగలిగితే వీ కెన్ సే దట్ ద లాంగ్వేజ్ యాక్సెప్టెడ్ బై NFA is equal to the language accepted by DFA, and this is nothing but the equivalence theorem that we need to prove. So for any theorem there are 2 definitions. TOC లో కొన్ని థీరమ్స్ ఉంటాయి, అంటే మరీ మేజర్ ఉండదు, మోస్ట్లీ ఇది ఒకటే మేజర్ థీరమ్, మేజర్ అంటే మేజర్ కూడా కాదు, ఉన్న థీరం ఇది ఒకటే మోస్ట్లీ. ఫ్లాట్ సబ్జెక్ట్ తీసుకుంటే వాళ్ళ థీరమ్స్ ఎక్కువ ఉంటాయి, మనకు అంత థీరమ్స్ ఉండవు. TOC లో 2/2 2/4 CSE వాళ్ళకి థీరమ్స్ ఎక్కువ ఉంటాయి. సో అలా ఇలా ఫ్లాట్ లో ఆటోమేటాలో ఏ థీరం తీసుకున్నా మనకి 2 స్టేట్స్ ఉంటాయి ఆ థీరంలో. సో బేసిస్ ఒకటి, ఇండక్షన్ ఒకటి, ఆ 2 స్టేట్స్ లో మనం ఆ థీరం ని ప్రూవ్ చేస్తాం అనమాట. ఇండక్టివ్ హైపోథసిస్ అంటాం దీన్ని. సో ఈ 2 బేసిస్ లో మనం థీరం ని ప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, బేసిస్
coming to the basis, let us take the basic definition of the extended transition function. Let us consider the basic definition. Here first we need to assume that in the basis we need to first assume that W is equal to, or W belongs to epsilon. The meaning ఏంటి? సో ఫస్ట్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఇది కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆఫ్ NFA from Q0 to W is equal to extended transition function of DFA from Q0 to W. అయితే ఈ బేసిస్ పార్ట్ లో మనం ఏం తీసుకుంటున్నామంటే W is equal to empty string, అంటే ఇనిషియల్ గా స్ట్రింగ్ ఎంటీ అనుకుందాం. ఎంటీ అయితే వాట్ ఈస్ ద కేస్ దెన్? సో ఎంటీ స్ట్రింగ్ అయితే ఏంటి అనేది చూద్దాం ఒకసారి. సో ఎంటీ స్ట్రింగ్ అయితే ఫ్రమ్ ద బేసిస్ డెఫినిషన్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఐ కెన్ రైట్ లైక్ దిస్. చూడండి ఒకసారి, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 comma epsilon. This is D. Similarly, delta cap of Q0 comma epsilon. So extended transition function నుంచి what is the value of this? ఎవరికైనా గుర్తుందా? I can directly write Q0. మీరు ఒకసారి కావాలంటే నోట్స్ లో వెనక్కి తిప్పుకొని చూడండి. ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ గురించి చెప్పుకునేటప్పుడు వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇన్పుట్ the automata is in the state where it is initially. సో ఇన్పుట్ ఏమి ఇవ్వనప్పుడు ఇనిషియల్ గా అది ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ బేసిక్ డెఫినేషన్ లో అది చెప్పుకున్నాం. ఒకసారి అది మీరు రిఫర్ చేసుకోండి, ఓకేనా? ఈ థీరం చేసేటప్పుడు మనకి సబ్సెట్ కన్స్ట్రక్షన్ గుర్తుండాలి, ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ డెఫినేషన్స్ గుర్తుండాలి. గుర్తులేకపోయినా పర్లేదు, ఒకసారి వెనక్కి వెళ్ళి వాటిని రిఫర్ చేసుకుంటూ ఉండండి. నేను చెప్పినప్పుడల్లా బ్యాక్ వెళ్ళి మీరు ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే ఆ పేజ్ తీయండి ఫస్ట్. మీరు లేదంటే ఆ పేజ్ తీసి దాంట్లో ఇది రాసుకున్నాం లేదో చూడండి ఒకసారి. సో ఫ్రమ్ ద బేసిక్ డెఫినేషన్ వీ కెన్ రైట్ లైక్ దిస్. అంటే ఏంటి? ఈ ఫస్ట్ స్టేట్మెంట్ Q0 ఈక్వల్ అయింది, సెకండ్ స్టేట్మెంట్ Q0 ఈక్వల్ అయింది అంటే హియర్ వీ కెన్ ప్రూవ్ దట్ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆఫ్ డెల్టా ఫ్రమ్ Q0 టు ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆఫ్ డెల్టా ఫ్రమ్, అంటే మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయొచ్చు? ఫ్రమ్ Q0 టు ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్ టు, ఎప్సిలాన్ అంటే W అని రాయొచ్చు ఇక్కడ నేను, ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆఫ్ NFA ఫ్రమ్ Q0 టు, NFA కర్లీ బ్రేసెస్ పెట్టక్కర్లేదు ఎందుకంటే NFA లో సెట్ ఆఫ్ స్టేట్స్ తీసుకోం కదా, సింగిల్ స్టేటే ఉంటుంది. Q0 టు W. మనం ప్రూవ్ చేయాల్సింది ఏదైతే ఉందో అది బేసిస్ లో ప్రూవ్ చేసేసాం ఆల్రెడీ. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి, ఇక్కడ ప్రూవ్ చేసేసాం. ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్ ఎప్సిలాన్ తీసుకున్నాం, అంటే ఎంటీ స్ట్రింగ్ కి దీన్ని మనం ప్రూవ్ చేసేసాం. వీఆర్ ప్రూవింగ్ ఇట్ విత్ బై కన్సిడరింగ్ ద ఎంటీ స్ట్రింగ్ కన్సిడర్ చేసి ప్రూవ్ చేసేసాం, ఓకేనా? ఎంటీ స్ట్రింగ్ కన్సిడర్ చేసి మనం ఆల్రెడీ ప్రూవ్ చేసేసాం. ఇప్పుడు ఇండక్షన్ లో ఏం చేస్తాం? సో ఇన్ ద ఇండక్షన్ లెట్ us assume that సో ఇండక్షన్ లో చూడండి, లెట్ us assume that W is equal to XA. ఇది కూడా మనకు తెలిసిన విషయమే కదా. సో లెట్ us assume that W is equal to XA is a string. So by inductive definition, by inductive hypothesis, what we have? So from inductive hypothesis, we can write like this. NFA of Q0 comma X is equal to DFA, extended transition function of DFA, Q0 comma X. So here we are assuming that from the inductive hypothesis, and we are also assuming one more thing. Let us assume that ఇది మనకి ఆల్రెడీ అంతకు ముందు కూడా ఒకసారి అజ్యూమ్ చేసుకున్నాం. Q0 comma S is equal to set of states like P1, P2, so on down. Okay.
జస్ట్ లెట్ us assume this. ఈ రెండు ఈక్వల్ టు అని రాస్తున్నాం. లెట్ us say this is 1. సో ఇప్పుడు మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం, ఈ ఇనీషియల్ గా బేసిస్ లో వచ్చేటప్పటికి స్ట్రింగ్ అయితే కనుక ఇక్కడ మనం ప్రూవ్ చేసేసాం ఆల్రెడీ. ఎంటీ స్ట్రింగ్ తీసుకునేటట్టయితే ఈ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆఫ్ డిఎఫ్ఏ అండ్ ఎన్ఎఫ్ఏ ఆర్ సేమ్ అని చెప్పి మనం ప్రూవ్ చేసేసాం. అండ్ కమింగ్ టు ద ఇండక్షన్, వీఆర్ టేకింగ్ నౌ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ అనే స్ట్రింగ్ తీసుకున్నాం. అండ్ బై ద ఇండక్టివ్ హైపోథసిస్ వీఆర్ అజ్యూమింగ్ దట్ ఎక్స్ అనే స్ట్రింగ్ కి ఈ రెండు ఈక్వల్ అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటున్నాం. అండ్ వీఆర్ ఆల్సో అజ్యూమింగ్ దట్ extended transition function of NFA or the string x is equal to P1, P2, so on down Pk. So from 1, what we can write? From 1 నుంచి ఏం రాసుకోవచ్చు మనం? Extended transition function of DFA from Q0 to is equal to P1, P2, so on down Pk. ఇలా రాయచ్చా లేదా చెప్పండి నాకు. ఎలా రాస్తాము? ఇక్కడ చెప్తున్నాం కదా ఈ రెండు ఈక్వల్ అని. ఇక్కడేమో ఈ ఎన్ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ P1, P2, Pk అని రాసుకున్నాం. సో ఈ రెండు ఈక్వలే కాబట్టి వీ కెన్ రైట్ లైక్ దిస్. ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆఫ్ డిఎఫ్ఏ ఫ్రమ్ Q0, x ఈజ్ ఈక్వల్ టు P1, P2, so on down Pk. సో జస్ట్ మనం ఒక్కొక్క దాన్ని డిఫైన్ చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. ఇంతవరకు నోట్ చేసుకొని ఫస్ట్ అరేంజ్ చేయాలి. సో లెట్ us assume that this is equation 2. Erase చేయొచ్చా? Can I erase this? నోట్ చేసేసుకుంటే ఎందుకంటే ఈక్వేషన్స్ మళ్ళీ మీరు చెప్పాల్సి వస్తుంది. So from the inductive definition of $cap for NFA. So extended transition function of NFA, ఆ డెఫినేషన్ నుంచి ఇండక్టివ్ డెఫినేషన్, ఇందాక బేసిక్ డెఫినేషన్ చూస్తున్నాం, ఇక్కడ ఇండక్టివ్ డెఫినేషన్. సో ఈ ఇండక్టివ్ డెఫినేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? సో ఇందాక బేసిక్ డెఫినేషన్ నుంచి అయితే ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆర్ Q0, W. ఇఫ్ ద W ఈజ్ ఎప్సిలాన్, బేసిస్ లో మనం ఎప్సిలాన్ అని తీసుకున్నాం. సో ఇఫ్ W ఈజ్ ఎప్సిలాన్ దట్ ఈస్ ఈక్వల్ టు Q0, అది బేసిస్. సో ఇండక్షన్ లో W ఈజ్ ఈక్వల్ టు XA అని తీసుకుంటున్నాం కదా. W ఈజ్ ఈక్వల్ టు XA అయినప్పుడు ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏమవుతుంది ఒకసారి చూసి చెప్పండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్. మీరు ఆల్రెడీ చేసాం మనం ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ గురించి చెప్పుకునేటప్పుడు ఇది మాట్లాడుతున్నాం. సో ఓవర్ ద స్ట్రింగ్ W తో అయితే ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా అబ్రివేట్ చేయొచ్చు అంటే యూనియన్ 1 to k, I is equal to 1 to k, delta n, Pi, A. This is from inductive definition of extended transition function for NFA. NFA కి ఇలా రాసుకోవచ్చు మనం. సో నౌ ఫ్రమ్ సబ్సెట్ కన్స్ట్రక్షన్. సో సబ్సెట్ కన్స్ట్రక్షన్ నుంచి మనం ఎలా డిఫైన్ చేయొచ్చు డిఎఫ్ఏ అని చెప్పండి. సబ్సెట్ కన్స్ట్రక్షన్ నుంచి ఒకసారి వెళ్ళండి, సబ్సెట్ కన్స్ట్రక్షన్కి వెళ్ళండి ఒకసారి. మీరు గో బ్యాక్ టు యువర్ పేజ్. సబ్సెట్ కన్స్ట్రక్షన్ లో డిఎఫ్ఏని మనం ఎలా డిఫైన్ చేసాం? ఇలా ఉంది డిఎఫ్ఏ. సో ఇలా డిఎఫ్ఏ ఉన్నప్పుడు దీనికి సబ్సెట్ కన్స్ట్రక్షన్ ఎలా చేసాం? అగైన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు యూనియన్ ఆఫ్, అంతేనా? అవునా కాదా? లెట్ us say this is equation 4. జస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ
మీరు ఈ థీరం అయితే బై హార్ట్ చేయాల్సిందే. కాకపోతే మరి బ్లైండ్ గా బై హార్ట్ చేయకుండా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామో మనం చెప్తున్నాం అంతే. ఎందుకు బై హార్ట్ చేయాలి అంటున్నానంటే, ఏవి బై హార్ట్ చేయాలి అంటే ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ ఇండక్టివ్ డెఫినేషన్ ని కన్సిడర్ చేసాం. ఈ డెఫినేషన్ ని బై హార్ట్ చేయక్కర్లా మీరు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం అక్కడ చూసాం, ఇండక్టివ్ డెఫినేషన్ లో మనం చూసాం. నెక్స్ట్ అలాగే సబ్సెట్ కన్స్ట్రక్షన్ రూల్ ఇక్కడ తీసుకుంటున్నాము, అవి గుర్తుపెట్టుకుంటే చాలు. సబ్సెట్ కన్స్ట్రక్షన్ ఏం రాసుకున్నాం అనేది మీరు ఆల్రెడీ అక్కడ చూసారు. అంటే ఇక్కడ మీరు ఇక్కడ సాల్వ్ చేసేటప్పుడు అవన్నీ మెమరైజ్ చేయరు, జనరల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధానం మీరు నేర్చుకుంటారు. ఇలాంటి 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 వేస్ మీరు మెమరైజ్ చేయరు కాబట్టి ఇక్కడ మీకు టఫ్ గా ఉంది. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యేటప్పుడు సపోజ్ మీకు ఇక్కడ దాకా రావాలంటే, ఈ థీరం దాకా రావాలంటే మీరు ఆల్రెడీ సబ్సెట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసి ఉంటారు, ఈ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ని నేర్చేసుకొని ఉంటారు, అక్కడ మీరు మెమరైజ్ చేసేసి ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు ఈక్వేషన్స్ ఫాస్ట్ గా మీరు చెప్పగలుగుతారు. సో అది ప్రాబ్లం ఏం లేదు. ప్రస్తుతానికైతే మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అవి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? సో ఫ్రమ్ ఇండక్టివ్ డెఫినేషన్ ఆఫ్ నెక్స్ట్ సో దీని ఇండక్టివ్ డెఫినేషన్ చూడండి, దీని ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా రాసుకోవచ్చు. సో దిస్ వీ నో దట్. సో ఎక్స్టెండెడ్ Q0 నుంచి స్టార్ట్ అయ్యి XA తో గనక ఒక స్ట్రింగ్ ఉంటే దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మనకు తెలుసు కదా. ఫస్ట్ మనం ఎక్స్ ని కన్సిడర్ చేయాలి, అంటే డెల్టా డి క్యాప్ ఆఫ్ Q0 నుంచి ఎక్స్ ని మాత్రమే కన్సిడర్ చేయాలి. తర్వాత నార్మల్ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ పెట్టేసుకొని ఇది కూడా డీనే కామా, అంటే ఇక్కడ ఎన్ఎస్ఏ డిఎస్ఏ రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి డి అని ఒకటి ఎన్ అని సఫిక్స్ తో మెన్షన్ చేస్తున్నాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో ఈ ఎక్స్టెన్షన్ మనకు తెలుసు కదా. సో దీని నుంచి మనం చూడండి ఒకసారి, Q0 డబ్ల్యూకి అయితే ఎలా రాసుకోవచ్చు, ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆఫ్ Q0 కామా ఎక్స్ఏ దీన్ని ఎలా అబ్రివేట్ చేయొచ్చు, కింద రాసాం కదా, అబ్రివేట్ చేయండి ఒకసారి. డెల్టా డి క్యాప్ దీన్ని ఎలా అబ్రివేట్ చేయొచ్చు, డెల్టా డి క్యాప్ Q0 కామా ఎక్స్ కామా ఏ, ఇక్కడ డెల్టా డి పెట్టేస్తారు. నెక్స్ట్ దీని బదులు ఏం రాసుకోవచ్చు చూడండి, ఇనీషియల్ గా రాసాం ఈక్వేషన్ 1 ఏదో అనుకున్నట్టున్నాం, ఈక్వేషన్ 2 అనుకున్నట్టున్నాం. ఒకసారి చూడండి, వాట్ ఈస్ యువర్ ఈక్వేషన్ 2 చెప్పాలి. దీని బదులు ఏం రాసుకోవచ్చు, డెల్టా డి క్యాప్ ఆఫ్ Q0 కామా ఎక్స్ బదులు P1, P2 and so on Pk. ఎస్, ఈక్వేషన్ 2 లో రాసినట్టున్నాం కదా అది. Yes, ma'am. P1 P2 Pk కామా ఏ, అంతేనా? దిస్ ఇస్ ఫ్రమ్ ఈక్వేషన్ 2, మీరు అక్కడ అలా రాసుకోండి. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇంకెక్కడైనా డిఫైన్ చేసామా, ఇక్కడ ఉంది చూడండి ఈక్వేషన్ 4 లో చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద ఉంది ఈక్వేషన్ 4. సో దిస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్, ఎలా డిఫైన్ చేయొచ్చు దీన్ని ఈక్వేషన్ 4 నుంచి, u is equal to 1 to k delta n of pi comma a, right? Let's say this is equation so this is taken from equation 4. Let's say this is equation 5. నెక్స్ట్ ఇదేంటి ఒకసారి చూడండి, దేన్ని ఈక్వేట్ చేసాం దీనికి మనం. నౌ వీ కెన్ సే దట్ డెల్టా క్యాప్ ఆఫ్ Q0 comma W for this is extended transition function for DFA is equal to union I is equal to 1 to k extended transition function. ఇక్కడ క్యాప్ ఉంది కదా, క్యాప్ ఉందా లేదా, ఇది లేదు. ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ నార్మల్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆఫ్ PI comma A. సో ఫ్రమ్ ఈక్వేషన్ 3 చూడండి ఒకసారి, ఈక్వేషన్ 3 లో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, సేమా, u is equal to u I is equal to 1 to k qn
పిఐ కామ ఏ, అవునా కదా? సో ఈక్వేషన్ 3లో ఈక్వేషన్ 5లో ఆర్హెచ్ఎస్ మ్యాచ్ అయింది. 5లో ఆర్హెచ్ఎస్ మ్యాచ్ అయినప్పుడు ఎల్హెచ్ఎస్ కూడా మ్యాచ్ చేయొచ్చుగా మనం. సో ఎల్హెచ్ఎస్ మ్యాచ్ చేస్తే ఏమవుతుంది? therefore from 3 and 5 we can say that Q0 comma W is equal to ఏం రాయొచ్చు? డెల్టా డి క్యాప్ ఆఫ్ Q0 comma W. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, అవునా? సో hence we can say that language of NFA is equal to language of DFA. సో ఈ ఓవరాల్ థియరంలో మనం చేసింది ఏంటయ్యా అంటే ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ నుంచి ఆ డెఫినేషన్స్, బేసిస్ డెఫినేషన్, ఇండక్షన్ డెఫినేషన్. అంటే బేసిస్ డెఫినేషన్ అంటే డబ్ల్యూ ఎప్సిలాన్ అయితే కేసు ఏంటి, ఇండక్టివ్ డెఫినేషన్ అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కే అయితే కేసు ఏంటి. ఆ 2 డెఫినేషన్స్ ని నోట్ చేసుకున్నాం. తర్వాత సబ్సెట్ కన్స్ట్రక్షన్ నుంచి డెఫినేషన్ ని తీసుకున్నాం. అలా అన్నిటిని ఫస్ట్ మనం ఫస్ట్ హాఫ్ లో, అంటే ఇక్కడ దాకా కూడా ఈ గీత గీత చూసారా, దీనికి ముందు దాకా కూడా మనం చేసింది ఏంటి అంటే ఉన్న డెఫినేషన్స్ అన్నిటిని తీసుకొని నోట్ చేసుకున్నాం, ఒక చోట పెట్టుకున్నాం అంతే. సెకండ్ పార్ట్ ఆఫ్ ద థీరం లో ఏం చేస్తామంటే అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాం అంతే. సో నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ది క్లాస్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ పోస్ట్ ద డాక్యుమెంట్ ఇన్ ద గ్రూప్. దాంట్లో ఈ థీరం కూడా ఉంటుంది, అలాగే ఈ డిఎఫ్ఏ టు ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో మీరు అవన్నీ సాల్వ్ చేసి చక్కగా నెక్స్ట్ క్లాస్ కి ఫ్రెష్ గా రెడీ అయిపోయింది. ఏదైనా హోంవర్క్ చేయాల్సి వస్తే నేను పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. యూ కెన్ లీవ్ నౌ.